హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫామ్ అప్డేట్లు వచ్చేసి మొత్తం సెంటరింగ్ బాక్స్‌లో అయితే కట్టుకుంటున్నాను. ఏదైతే మనం సపోర్టింగ్ పిల్లర్స్ ఏసుకున్నాం కదా! మామూలుగా ఈ 2కి 2 సపోర్టింగ్ వచ్చేసి మామూలుగా దానికి పెట్టుకున్నాం కదా! సో, దానికైతే ఈరోజు మొత్తం వచ్చేసి కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. సెంటరింగ్ బాక్స్‌లన్నీ కట్టుకొని. ముందు నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే మామూలుగా కేసింగ్ పైపులు ఉంటాయి కదా! మామూలుగా 2.5 పైపు, 3 పైపు, 3 ఇంచు పైపు ఉంటాయి కదా! ఆ పైపు మామూలు తొడిగేసి దాంట్లో కాంక్రీట్ ఏసుకొని అయితే చేద్దాం అనుకున్నా. అది ఎందుకులే మళ్ళీ పైపులు కొనడము, కాంక్రీట్ వర్క్ చేసుకోవడం ఇదంతా కాస్ట్ ఎక్కువైతదని చెప్పేసి, ఇట్లా సెంట్రింగ్ బాక్స్‌లు అద్దెకు తెచ్చుకొనైతే మొత్తం ఇట్లా కట్టుకొని కాంక్రీట్ వర్క్ అయితే చేసుకున్నా. కాంక్రీట్ ఫినిషింగ్ అయితే నీట్‌గానే వచ్చింది. కానీ ఇప్పటికైతే బానే కనపడతాను గానీ, ఏదైతే మనం ఫిట్టింగ్ మొత్తం తీస్తాం గదా! ఆరిన తర్వాత కాంక్రీట్ బాక్స్ తీస్తాం గదా! సో, అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్ రావాలి. ఇట్లా పైన సిమెంట్ పౌడర్ ఎందుకేసుకున్నా అంటే, తొందరగా ఆరడానికి అట్లా సిమెంట్ పౌడర్ ఏసుకుంటే, నెక్స్ట్ డే కల్లా మనం తీసేసుకోవచ్చంట. అందు గురించి అట్లా సిమెంట్ పైనైతే సిమెంట్ పౌడర్ అయితే అలాగ ఏసాము. ఎందుకంటే ఎక్కువ రోజులు పెట్టుకున్నా మనకి బాడిగ బొక్క తప్పితే ఏముండదు. అందుకే ఒకరోజే గ్యాప్ పెట్టి తీసేద్దాం అనుకున్నాను. ఎవరైనా గానీ మామూలుగా ఇట్లా కాంక్రీట్ ఏసుకున్నాక నీట్‌గా అయితే కూర్చుకోవాలి ఇట్లా. అప్పుడే బాగా మిక్స్చర్ అనేది బాగా కలుసుకొని ఉంటుంది. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇది. కాంక్రీట్ మనం మొత్తం వేసిన తర్వాత ఫైనల్‌గా మన ఫామ్ అవుట్‌పుట్ అయితే ఇది. ఇంక నెక్స్ట్ డే వచ్చేసి మామూలుగా ఆ కాంక్రీట్ బాక్స్‌లన్నీ తీసేసి పైన గోపురంలాగా కట్టుకోవాలి. అది ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఫైనల్‌గా మన ఫామ్ వ్యూ అయితే ఇది మొత్తం అంతా చిన్నా చెట్లు ఉంటాయి. పక్కన సైడ్‌కి మొత్తం అంతా చిన్నా చెట్లు ఉంటాయి. సో, ఇది మన ఫామ్ వ్యూ అయితే. సో, ఇవాల్టికైతే ఇంతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. ప్లీజ్ లైక్ అండ్ షేర్.